వాక్యంలోకి వద్దాం. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము 8వ వచనం. చాలా క్లుప్త సందేశం మాట్లాడుకుందాం సింపుల్గా. 8వ వచనం, ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా? ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్న మాట గుర్తుపెట్టుకోండి. ఈ లూకా సువార్త 18వ అధ్యాయములో చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి కాదు, అనేకం ఉన్నాయి. వాటిల్లో ఒకటి బీద విధవరాలు యొక్క ఉపమానము. ఏంటి ఈ ఉపమానం అంటే, ఒక బేదరాలు ఉంది, ఆమె విధవరాలు. ఆమె ప్రతివాదికి ఒక విషయంలో వివాదం ఏర్పడింది, గొడవ జరిగింది. మరి అది స్థల వివాదమో, పొల వివాదమో, ధన వివాదమో, వెండి బంగారుల వివాదమో తెలియదు. కానీ ఆమెకును ఆమె సమీపస్తునికి ఇద్దరికీ వివాదం కలిగింది. వివాదం కలిగినప్పుడు తీర్పుకి వెళ్ళాలి. అంటే ఎట్లా చెప్పవచ్చు అంటే, కేసు పెట్టాలి. ఎందుకంటే ఆమెకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు మన లెక్క ప్రకారం కేసు పెట్టాలన్నట్టు. ఆమె ఉన్నటువంటి ప్రాంతంలో ఒక న్యాయాధికారి ఉన్నాడు. ఆయనకు వెళ్ళి అర్జీ పెట్టుకోవాలి ఆమె. అతని గురించి యేసయ్య ముందే చెప్పాడు, అతడు అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అతని పనేమో న్యాయాధిపతి పని, అతడి క్యారెక్టర్ ఏమో అన్యాయస్తుడు. ఇంకా అదనంగా 2 డిగ్రీలు ఉన్నాయి అతనికి. 1 దేవునికి భయపడడు, 2 మనుషులకు కూడా భయపడడు. దేవుని భయం లేదు వాడికి, మనుషుల భయం కూడా లేదు. ఎవరికి భయపడడు, ఎవరికి లెక్క చేయడు. కాబట్టి వాడు అన్యాయంగా జీవిస్తున్నాడు. మళ్ళీ అందరికీ న్యాయాధిపతిగా వాడు సింహాసనం ఎక్కాడు. కానీ వాడంతా అన్యాయస్తుడు. మరి అలాంటి వాడి దగ్గరికి ఏం వెళితే న్యాయం జరిగిద్దా? సరే, జరిగిద్దో జరగదో తర్వాత తేల్చుకుందాం. ముందైతే నా ప్రతివాది విషయమై నేను న్యాయాధిపతి దగ్గరకు పోవాలని ఫిక్స్ అయిపోయింది. బాగా వినండి. వెళ్ళింది ఒకరోజు. అతడు కూర్చుని ఉన్నాడు. ఏమిటమ్మా, ఏమిటి అన్నాడు. అయ్యా, ఇలా జరిగింది, నా ప్రతివాది ఇలాగా నాకు అన్యాయం చేస్తున్నాడు అయ్యగారు, దయచేసి మీరు నాకు న్యాయం చేయండి అయ్యగారు. నా పొలం ఇదిగో ఇంత కొలతలో ఇదిగో ఇన్ని ఎకరంన్నర ఉంది, అరెకరం అతను కలుపుకున్నాడు అయ్యగారు. అది నాదండి, కానీ అతను కలిపేసుకున్నాడు అని చెప్పిందో, లేకపోతే నా ధనం తీసుకున్నాడు అని చెప్పిందో, మా ఇంటి పక్కన ప్లేస్ నాదైతే అతను ఆక్రమించుకున్నాడని చెప్పిందో, మొత్తానికి తన వివాదం తను చెప్పింది. చెప్పినప్పుడు ఇతనేమన్నాడు, రేపు రా చూద్దామన్నాడు. సరే, రేపు పోయింది. సాయంత్రం రా చూద్దామన్నాడు. ఆ సాయంత్రం పోయింది. ఓ వచ్చావా, సరే 2 రోజులు ఆగిరా అన్నాడు. మళ్ళా 2 రోజులు ఆగిపోయింది. ఏం లేదు, ఆడు చెప్పిన టైంకి కరెక్ట్గా కనపడుతుంది ఈ పెద్ద ఆవిడ. ఏ మహా మొండిదానిలాగా ఉన్నావే అనుకొని, సరే రేపు రాపో అన్నాడు. అప్పటికి 4 వాయిదాలు అయిపోయినాయి. రేపు రాపో అన్నాడు. మళ్ళీ రేపు వచ్చింది. ఇంకేం లేదు, ఇక వాడు వేరే పనులన్నీ వదిలిపెట్టేసి ఎప్పుడు వచ్చిద్దానో ఎదురు చూసే పరిస్థితికి వచ్చాడు. అంటే అంత టార్చర్ అయిపోయింది వాడికి. ఆ టైం, ఆయన చెప్పిన టైంకి ఆమె కనపడకపోతే వీడియో అడుగుతున్నాడు. ఆ పెద్ద ఆవిడ ఒక ఆమె వచ్చింది కదరా, ఏది రాలేదే, నా ప్రాణం తీస్తుందిరా బాబు 4 రోజుల నుంచి అని వాడు ఆమెను గుర్తుపెట్టుకునేటట్లు చేసింది ఆమె. మాటి మాటికి అతడు చెప్పిన టైం కల్లా ఆమె వెళ్ళి కనబడుతూ ఉంటే వానికి విసుగు పుట్టి దగ్గరున్న దాసుల్ని పిలిచి, అరే బాబు, ఈమె నా ప్రాణం తీస్తుంది, వాడు ఎవడో తన్ని ఆమె నాకు ఇప్పించండి రా, లేకపోతే ఈ ముసలి నన్ను వదిలేటట్లేదు, సాగు కొట్టేటట్టు ఉంది, నిద్రలో కూడా కల్లోకి వస్తుందిరా, తీసుకెళ్ళి ఆమెకి న్యాయం చేయండి రా అని చెప్తాడు కదా. చెప్పాడు.
న్యాయము తీర్చడా? మాటి మాటికి తిరుగుచుండగా న్యాయము తీర్చడా? విసుగుబుట్టి ఏం చేస్తాడు? తీరుస్తాడు. అయితే అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఆమె మాటి మాటికి అతన్ని అడుగుచున్నందున అతడు న్యాయము తీర్చున్నప్పుడు, నీతిమంతుడు న్యాయాధిపతి అయిన మీ పరలోకపు తండ్రి మాత్రం మీకు ఎందుకు న్యాయము తీర్చడు? అన్యాయస్తుడే మాటిమాటికి వచ్చినందున మీకు న్యాయం తీర్చినప్పుడు, మీ తండ్రి న్యాయవంతుడు కదా, మరి నిశ్చయముగా. చూడండి ఆ మాట చూడండి ఒక్కసారి, 7వ వచనం, దేవుడు 6వ వచనం కూడా చదువమ్మ. మరియు ప్రభువు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరుచుకుని వారు దివారాత్రులు తన గురించి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఏమంటున్నారంటే, దేవుడు ఏర్పరచుకునిన వారు అంటే మనందరం దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? యేసయ్య క్వశ్చన్ చేస్తున్నాడు. వారికి త్వరగా న్యాయము తీర్చును, వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను అని. అయినను మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అన్నాడు. ఈ మాట ఖచ్చితంగా అండర్లైన్ చేసుకోండి, లేదా టోటల్గా రౌండ్ చేసుకోండి. ఏ మాట? 7వ వచనం, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు ఎప్పుడెప్పుడు? దివారాత్రులు తన్ను గూర్చి మొర్రపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును అని చెప్పేశాడు. ప్రార్థన విషయంలో విసుగు చెందేవాళ్ళు, ఇబ్బంది పడేవాళ్ళు ఈ మాటని పెద్ద అక్షరాలతో రాసుకొనైనా బోర్డు పెట్టుకోండి ఇంట్లో. పెద్ద అక్షరాలతో రాసుకొని ఇంట్లో గోడకు తగిలిచ్చి ఎప్పుడు చూసుకుంటా ఉండండి కళ్ళ ముందు. ఏ మాట? ఇప్పుడు నేను చూపించిన ఈ మాట. దేవుడు ఏర్పరచుకొనిన వారు దివారాత్రము తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా ఆయన వారికి న్యాయము తీర్చడా? వారికి త్వరగా న్యాయము తీర్చును అనే మాట. అంతవరకు ఒక పెద్ద పేపర్ మీద పెద్ద లెటర్స్ రాసుకొని తగిలించుకోండి ఇంట్లో, గోడకు తగిలించి. అది ప్రార్థన గదిలో తగిలించండి, సూపర్గా ఉంటుంది. లేదా టైప్ చేయించైనా పెద్ద లెటర్స్ పెట్టేసాయి. ఆ మాట చూసినప్పుడు ప్రార్థనకు పురికొల్పబడతావు. ప్రార్థన చేస్తే జవాబు నిశ్చయం అన్న విశ్వాసం కూడా బలపడుతుంది. నా మాటను తగిలించమని చెప్పట్ల, వాక్యమే తగిలించి అక్కడ. ఆ వాక్యమే సజీవమైనది, శక్తివంతమైనది, బలము గలది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు జవాబు ఇవ్వడు అనే మాటే లేదు. దివారాత్రం మాటికి నువ్వు విజ్ఞాపన చేస్తున్నందున తప్పక నీకు న్యాయం తీరుస్తాడు, నీ ప్రార్థన వింటాడన్న విషయం చెప్పాడు. చెప్పి అసలు మాట కింద అంటున్నాడు. అది ఇప్పుడు నేను మూలవాక్యంగా చదివించింది. ఏమిటంటే, మనుష్య కుమారుడు వచ్చున్నప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా అని ప్రశ్నించాడు. అంటే ఆయన రాకడ సమయము సమీపం అయ్యే కొద్దీ మనుషులు ఎలా మారిపోతారో అన్న విషయం ఇక్కడ చెప్పకనే చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. ఎలా మారిపోతారు అంటే 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే ఎలాగుంటుంది, తొందరగా చదవండి. అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, డబ్బు పిచ్చగలిగినోళ్ళు, బింకములాడువారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, అహంకారులు, గర్వహృదయులు, దూషకులు, తిట్టుబోతులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అమ్మా నాన్నలను లక్ష్య పెట్టనటువంటి వాళ్ళు, కృతజ్ఞత లేనివారు, మేలు పొందుతారు కానీ కీడు చేస్తారు, అపవిత్రులు, హేయమైన జీవితం కలిగి ఉన్న వాళ్ళు, అనురాగరహితులు, ప్రేమానురాగాలకు వారికి వాళ్ళ హృదయాల్లో స్థానం లేదు, అతిద్వేషులు, అతిగా ద్వేషించడం అంటే ఒకరిని చంపునంతగా ద్వేషించడం,
అపవాదకులు, పాపం వాడు ఏం చేయకపోయినా వాడి మీద నేరాలు నిందలు మోపి నిందా ప్రచారాలు చేసే దౌర్భాగ్యులు అనమాట. అజితేంద్రియులు, అజితేంద్రియులు అంటే సాధుత్వం లేనటువంటి వాళ్ళు, క్రూర మనసు కలిగిన వాళ్ళ, క్రూరులు, సజ్జన ద్వేషులు, మంచి వాళ్ళను ద్వేషించే నీచులు, ద్రోహులు, ద్రోహం తలపెట్టే ఎదుటి వాడికి ద్రోహ కార్యాలు చేసేవాళ్ళు, మూర్ఖులు, వాడికి తెలియదు ఒకడు చెబితే వినడు, ఇది మూర్ఖుడు, గర్వాంధులు, గర్వహృదయులు. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా సుఖం కావాలి, దేవుడి కంటే ఎక్కువ సుఖపడాలి. కమ్మని తిండి, కంటి నిండా నిద్ర, ఒంటి నిండా సుఖం, దేవుని కంటే ఎక్కువగా రేయ్ అందరు వినాలన్నట్టుగా. దేవునికి స్తోత్రం. దేవుని కంటే ఎక్కువగా సుఖానుభవమును ప్రేమించువారు పైకి భక్తి గలవారి వలె ఉండి, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారినై యుందురు. ఇది చివరి మాట ఈ వచనానికి కూడా, ఇది ముందు చెప్పిన వచనానికి. భూమి మీద విశ్వాసం కనుగొనునా అన్న మాట 2 తిమోతి 3లో 5వ వచనం, పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునై ఉందురు అన్న మాట లింక్ అయిద్దన్నమాట. అంటే యేసు ప్రభు రాకడకు ముందు ప్రజలు ఉండేటువంటి పరిస్థితిని ఆయన అభివర్ణించాడు. అంతేకాదు ఇంకా మరికొన్ని వచనాలు చూపిస్తాను చూడండి. అదే 1 తిమోతి పత్రిక, నాకేమో 2 తిమోతి చెప్పాను కదా, 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం నుంచి చూడు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వల్ల మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అనేకులు అన్నాడు, అనేకులు దుర్బోధ పాలై విశ్వాస భ్రష్టులు అంటే విశ్వాసాన్ని కోల్పోతారు అన్నాడు. ఎప్పుడిది ఏ కాలం? కడవరి దినములలో అన్నాడు. ఎక్కడ? 1 తిమోతి 4లో. 2 తిమోతి 3లో ఏమన్నాడు? అంత్య దినములలో. అలాగే 2 తిమోతి 4వ, ఒక్క నిమిషం ఆగండి, 4వ అధ్యాయము 3వ వచనం చూడు. ఎందుకనగా జనులు హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియ్యక కల్పనా కథల వైపునకు తిరుగు కాలము కల్పనా కథల వైపునకు తిరుగు కాలం అన్నాడు. ఒక కాలం, కల్పనా కథల వైపు తిరుగు కాలం. ఏ కాలం ఇది? అంత్యకాలమే. ఇప్పుడు చెప్తున్నా వినండి. అంత్యకాలంలో ఏమేం జరుగుతాయి? మొట్టమొదటిది, హితబోధను విసర్జించి తమ శరీర సంబంధమైన దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. అంటే బోధకులు సంఘాన్ని పోగు చేయటం కాదు, సంఘమే బోధకులను పోగు చేసుకుంటుందట. ఎలాంటి బోధకుల్ని పోగు చేసుకుంటుంది అంటే, తమ స్వకీయమైన దురాశలకు సపోర్ట్ చేసేటువంటి బోధ ఎవరైతే చేస్తారో ఆ విధమైన బోధకులను సంఘమే పోగు చేసుకుంటుందట. అంటే హితబోధ అంటే ఆరోగ్యకరమైన బోధ, ఖండించుట, బుద్ధి చెప్పుట, హెచ్చరించుట, దిద్దుబాటు చేయుట, ఇలాగాదు ఇలా జీవించాలి అని పద్ధతులు నేర్పుట, శ్రమలు లేని సుఖ విలాసవంతమైన జీవితం కాదు. అవసరమైతే దేవుని కొరకు ఘోర శ్రమలకు కూడా మనం సిద్ధపడాలి అని శ్రమలకు సిద్ధపరిచే బోధ. ఈరోజు శ్రమలను సంఘం ఎదుర్కోవాలి. రాకడలో, అంత్య దినములలో, యేసుక్రీస్తు 2వ రాకడలో కూడా సంఘము శ్రమలను ఎదుర్కోవాలి అని చెప్తే కొంతమందికి నచ్చట్లా. ఒకడన్నాడు, ప్రలోభాన్ని ఆశించి మీరు అది బోధిస్తున్నారు అన్నాడు ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి. క్రీస్తు సంఘము అంత్య అబద్ధ క్రీస్తు పరిపాలనలో అగ్ని పరీక్షలో నిగ్గుదేలవలసి ఉన్నది అని నేను బోధిస్తే ఒక ప్రబుద్ధుడు ఫోన్ చేసి తమ్ముడితో అన్నాడు. ఏమన్నాడో తెలుసా? ప్రలోభానికి మీరు ఆశించి
సర్పబోధ చేస్తున్నారు అన్నాడు. ప్రలోభాన్ని కాసించి నాకు చిక్కినట్టయితే నేను ఇంకొక మాట చెప్పేవాడిని. ఎవడ్రా ప్రలోభ పెట్టింది? దౌర్భాగ్యుడా. దౌర్భాగ్యుడు అంటే తిట్టు అనుకోవాకండి, భాగ్యము పోగొట్టుకున్నవాడు. అర్థమైందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అంతేగా, సత్యాన్ని వదిలిపెట్టుకున్నాడు, సత్యం పోగొట్టుకున్నాడు దౌర్భాగ్యుడే. ఎవర్రా ప్రలోభానికి లోనై బోధ చేస్తుంది? శ్రమలు ఉన్నాయంటే ఇచ్చేవాడు కానుకిస్తాడా? లేకపోతే ఏ శ్రమ ఉండదు మనకు హాయిగా ఉంటుందంటే కానుకిస్తాడా? మనకి ఏ నొప్పి ఉండదు, అన్ని దీవెనలే, అన్ని ఆశీర్వాదాలే, అన్ని భోగాలే. నువ్వు ఏదన్నా చేయి, దేవుడు నీకు తోడై ఉన్నాడు, మస్తుగా ఆశీర్వదిస్తాడు అనే దానికి ప్రజలు స్పందిస్తారా? అబ్బాయి దేవుని కోసం అవసరమైతే చావాల్సి వచ్చింది, హతసాక్షి మరణం పొందాల్సి వచ్చింది, బాబు సిద్ధంగా ఉండండి అంటే జనం అబ్బా ఏం బోధ చేశారు అయ్యగారు, ఇదిగో తీసుకోండి అని ఇస్తారా? ఏ బోధను బట్టి ప్రజలు స్పందిస్తారు? ఏ బోధకు ఎక్కువ ప్రజలు స్పందిస్తారు? ఏ బోధను ఎక్కువ ఇష్టపడతారు? ఎలాంటి బోధకుల్ని ఎక్కువ ఫాలో అవటానికి ఇష్టపడతారు? వాళ్ళ శరీర సంబంధమైనటువంటి సమస్యలకు పరిష్కారం సూచించేటువంటి భక్తులను ఎక్కువ మంది ఫాలో అవుతారు. మనకి రెండూ ఉన్నాయి. దేవుని కృపలో, దేవుని చిత్తములో అవసరతలకు సహాయం ఇవ్వగలడు, అవసరమైతే పరీక్షలో మనల నుంచి శ్రమలకు కూడా అప్పగించగలడని రెండు బోధించేటువంటి భక్తుల్ని తక్కువ మంది ఫాలో అవుతారు. నేను చాలామంది భక్తుల్ని, పెద్ద వయసున్న భక్తుల యొక్క ఛానల్స్ అన్ని చూస్తుంటాను. నేను సత్యం చెప్పి, సత్య సంబంధమైనటువంటి ఉపదేశం చేసి శ్రమలకు సిద్ధపరిచే వాళ్ళని, సత్యవాక్యాన్ని లోతుగా బోధించే వాళ్ళని ఎక్కువ మంది పట్టించుకోవటంలా నాకు బాగా అర్థమైపోయింది. దాన్ని బట్టే కన్ఫామ్ చేసుకున్నా. ఏమని అంటే, ఇది అంత్యదినమే, ఇది అంత్యదినములే. తమ స్వకీయమైన దురాశలకు అనుగుణ్యమైన బోధకులను పోగు చేసుకొని, ఆ సహోదరుడు అంటాడు, ఆ సహోదరుడలే మనోడిని ప్రబుద్ధుడన్న ఇబ్బంది లేదులే, ఫోన్ చేసి మరి శ్రమలలో సంఘం ఉండదో, ఉందని చెబితే అది సర్పబోధ అన్నాడు. కడుపులో మండిపోయింది. శ్రమలకు సిద్ధపరిచేది దేవుని వాక్యం. శ్రమలు లేవు, సుఖము, విలాసవంతమైన జీవితం అని చెప్పేది సత్యం కాదు, అది సత్యబోధ కాదు. తాను సర్పబోధలో ఉండి మనల్ని విమర్శించాడు. ఎవడు సర్పబోధలో ఉంది, ఎవడు దుర్బోధలో ఉంది? దేవుని యొక్క సంఘము కడవరి కాలములో అగ్ని పరీక్షల చేత శుద్ధ సువర్ణమై మొత్తం కల్మషమంతా కడగబడినదై మేలిమి బంగారై ఎత్తబడాలి. అది వాక్యం. శ్రమలు లేవు కాదు. ప్రభువు చిత్తమైతే హతసాక్షులం కూడా అవ్వాల్సి ఉంటుంది. దానికి కూడా మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. అది విశ్వాసం. అంతేగాని అమ్మో నొప్పింపక తానవ్వక తప్పించుకు తిరుగువాడే నేర్పరి సుమతి అని ఏముండదు. ఏం బోధ? అది చేయమంటాడు నన్ను. నేను వాడు పిలిస్తే వచ్చానా సేవకి? ఏసై పిలిస్తే వచ్చానా? మరి ప్రభువు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెప్పు గట్టిగా, స్తోత్రం చెప్పు. లెక్క చేసే ప్రసక్తే లేదు. సత్యం ఏదో రేపు అక్కడ తేలుస్తాడు. రాకడలో తేలిద్దిగా. సంఘం ఉంటుందో శ్రమలకు ముందే ఎత్తబడిద్ది అనేది రేపు రాకడలోనే తేలిద్ది. ఎందుకు అనవసరంగా ఇప్పుడు? అవసరం లేదు. కానీ నన్ను ఫాలో అయ్యే బిడ్డల్ని మాత్రం రెండు రకాలుగా నేను ప్రిపేర్ చేస్తా. దేవుడు చిత్తం అయితే ఇహమందు నీకు ఆశీర్వాదం ఇస్తాడు. ఒకవేళ శ్రమలకే నిన్ను అప్పచెబితే దానికి కూడా నువ్వు సిద్ధపడి ఉండాలి. షాలేము రాజు అనేవాడు రెండు చెప్తాడు. వేదన పడుతున్న వానికి ఆదరణ దొరుకుతుంది, బాగానే ఉన్నాలని అనుకునే వానికి అవసరమైతే సిద్ధపడి ఉండు బాబు అనే హెచ్చరిక దొరుకుతుంది. జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై
తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు వీళ్ళే పోగు చేసుకున్నారు అన్నాడు. ఎంత భయంకరమైన మాట చూడండి. వాళ్ళే నిర్ణయించుకుంటారట, ఇతడు కాదు మనకి, ఇతడు కరెక్ట్, ఇదిగో మనకు అనుకూలమైన బోధ వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉంది, వీళ్ళ దగ్గర ఉందని తమ దురాశలకు సహకరించేటువంటి బోధకులు ఎవరైతే ఉందో వాళ్ళందరినీ కుప్పేసుకొని లైన్లో పెట్టుకుంటారు. ఇక వాళ్ళ మాటలే వింటారన్నమాట పొద్దస్తమానం.